హలో ఫైనాన్స్ పీపుల్, నేను మీ సీఎం అంజనాథ్. సో మనందరిలో కామన్గా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే ఐదర్ క్రెడిట్ కార్డు ఉంటుంది, లేకపోతే పర్సనల్ లోన్ ఉంటుంది. కొందరి దగ్గర రెండూ ఉంటాయి. సో ఐదర్ ఒక్కటి ఉన్నా లేకపోతే రెండు ఉన్నా సరే, మనం కామన్గా తెలుసుకోవాల్సిన పాయింట్ కానీ లేకపోతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది క్రెడిట్ స్కోర్. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనం అసలు ఈ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, ఈ క్రెడిట్ స్కోర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సో మన క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి, అలాగే సిబిల్ స్కోర్ అన్న క్రెడిట్ స్కోర్ అన్న ఒకటేనా అన్న చిన్న డౌట్ ఉంటుంది. సో దాన్ని కూడా క్లారిఫై చేద్దాం. అలాగే మన క్రెడిట్ రిపోర్ట్లో ఏమైనా తప్పు ఉంటే దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఎలా రెక్టిఫికేషన్ చేసుకోవాలి. అలాగే యాప్స్లో మనం ఊకే క్రెడిట్ స్కోర్ చూస్తూ ఉంటే దానివల్ల మన క్రెడిట్ స్కోర్ ఏమైనా తగ్గిపోయే ఛాన్స్ ఉందా, సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే మనకు లోన్ ఇచ్చేవాళ్ళు లేదా క్రెడిట్ కార్డ్ ఇచ్చేవాళ్ళు మెయిన్గా 5C అనే కాన్సెప్ట్ వాడతారు. సో ఆ కాన్సెప్ట్ ఏంటో కూడా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మీ క్రెడిట్ స్కోర్ని ఎక్కడెక్కడ చూసుకోవచ్చు అన్న పాయింట్లో కూడా మనం ఆ రిసోర్స్ గురించి మాట్లాడదాం. సో ఈ వీడియోలో క్రెడిట్ స్కోర్ రిలేటెడ్గా మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి నేను అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. మీ క్రెడిట్ స్కోర్ చాలా బ్యాడ్గా ఉండి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మీ క్రెడిట్ స్కోర్ని మీరు స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే క్రెడిట్ స్కోర్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్పేదే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. సో బ్యాంక్ వాళ్ళు మనకు ఐదర్ పర్సనల్ లోన్ ఇచ్చినా లేకపోతే క్రెడిట్ కార్డ్ ఇచ్చినా, దీని మీద అయ్యే ఈఎంఐ, దీని మీద జనరేట్ అయ్యే బిల్లు, సో ఈ రెండింటిని మనం పే బ్యాక్ చేసే కెపాసిటీ మనకు ఉందా లేదా, మనల్ని నమ్మొచ్చా లేదా అని చెప్పి ఒక 3 డిజిట్ ఫిగర్. సో దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే స్కూల్లో మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఒకటి ఇస్తారు. సో దాంతో కంపేర్ చేసుకోవచ్చు. ఎలా, సో దాంట్లో ఏముంటుంది మనకు, సో ఓకే ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక్కో సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, నెక్స్ట్ క్లాస్కి దీన్ని ప్రమోట్ చేయాలా లేకపోతే ఇక్కడే ఉంచాలా. సో సేమ్ జస్ట్ లైక్ దట్ మన క్రెడిట్ రిపోర్ట్ కూడా అలాగే ఉంటుంది. అంటే మనకి ఏమేమి లోన్స్ ఉన్నాయి, ఏమేమి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఏవేవి ఆన్ టైంలో కట్టాం, ఏవేవి డ్యూ డేట్ మిస్ అయ్యాయి, సో ఎక్కడెక్కడ డిఫాల్ట్ అయ్యాం, సో కంప్లీట్గా చెప్పే ఒక సింగిల్ రిపోర్ట్. మన ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగుందనుకోండి, మనకు స్కాలర్షిప్స్ వస్తాయి, పెద్ద పెద్ద స్కూల్స్లో అడ్మిషన్స్ వస్తాయి. అలాగే మన క్రెడిట్ స్కోర్ కూడా బాగుందనుకోండి, సో మనకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి పర్సనల్ లోన్స్ దొరుకుతాయి, ఎలాంటి యాన్యువల్ ఫీజులు కానీ లేకపోతే లైఫ్ టైం ఫ్రీ ఉన్న క్రెడిట్ కార్డ్స్ వస్తాయి, లేకపోతే కొంతమందికి స్పెషలైజ్డ్ ఆఫర్స్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ కూడా వస్తాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మంచి క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా 300 to 850 మధ్యలో ఉంటుంది. సో మనకున్న స్కోర్ బట్టి, అంటే మనకున్న క్రెడిట్ రిపోర్ట్లో ఉన్న స్కోర్ బట్టి మనం ఏ పొజిషన్లో ఉన్నాం లేకపోతే ఏ సిచ్యువేషన్లో ఉన్నాం అన్నది కొంచెం అనలైజ్ చేద్దాం. సో నార్మల్గా మీ క్రెడిట్ స్కోర్ 300 to 579 మధ్యలో ఉందంటే వెరీ బ్యాడ్ అని చెప్పాలి. బ్యాంక్ వాళ్ళు మనల్ని చాలా హై రిస్క్లో చూస్తారు. సో మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా, పర్సనల్ లోన్ అప్లై చేసినా 90% రిజెక్టే చేస్తారు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా సరే ఒక రేంజ్ ఇంట్రెస్ట్ రేట్లో తీసుకుంటారు మనతోటి. నెక్స్ట్, ఒకవేళ మన క్రెడిట్ స్కోర్ 580 to 669 మధ్యలో ఉందంటే ఓకే డన్, కొంచెం పర్లేదు, మనం అప్లై చేస్తే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్సే ఉన్నాయి, బట్ స్టిల్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ఉంటుంది దీనికి కూడా. ఒకవేళ మన క్రెడిట్ స్కోర్ అనేది 670 to 739 మధ్యలో ఉంటే ఓకే గుడ్, అంటే మనల్ని బ్యాంక్ వాళ్ళు నమ్మొచ్చు, మనకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్లు కూడా నార్మల్గా ఉంటాయి, మరి హెవీ ఇంట్రెస్ట్ రేట్లు ఏమి ఉండవు. మన క్రెడిట్ స్కోర్ 740 to 799 మధ్యలో ఉంటే ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పాలి. మనం బ్యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా లో రిస్క్, సో మనం అప్లై చేస్తే 90% యాక్సెప్ట్ చేస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా మోడరేట్గా ఉంటాయి. ఒకవేళ మన క్రెడిట్ స్కోర్ 800 to 850 మధ్యలో ఉందంటే వెరీ ఎక్సలెంట్ అని చెప్పాలి. దాదాపు మార్కెట్లో ఉన్న లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లు వస్తాయి మన పర్సనల్ లోన్కి. అండ్ క్రెడిట్ కార్డులో కూడా లైఫ్ టైం ఫ్రీ వస్తాయి అండ్ స్పెషలైజ్డ్ క్రెడిట్ కార్డ్స్ వస్తాయి. మనం ఇప్పటిదాకా కూడా క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, సో దాని గురించి తెలుసుకున్నాం. అలాగే మన క్రెడిట్ స్కోర్ అనేది 300 to 850 మధ్యలో ఉంటుందని తెలుసుకున్నాం. అలాగే మనకున్న స్కోర్ బట్టి మనం గుడ్డా బ్యాడా ఎక్సలెంటా ఏంటి అన్నది కూడా తెలుసుకున్నాం. బట్ ఈ 300 to 850 స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే మనం గమనించినట్లయితే మన క్రెడిట్ రిపోర్ట్లో ప్రతి మంత్ కూడా +5 పాయింట్స్ లేకపోతే -10 పాయింట్స్ ఏంటో ఒకటి ప్లస్ మైనస్ ఏవో కనిపిస్తూ ఉంటాయి. మరి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే దానికి 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రతి ఫ్యాక్టర్ కూడా కొంచెం వెయిటేజ్ ఉంటుంది, ఒకటి 35%, ఒకటి 30%, ఒకటి 50%, ఏదైనా అవ్వచ్చు. సో దానికి ఉన్న పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు దాన్ని క్యాలిక్యులేట్ చేసి మన క్రెడిట్ స్కోర్ని ఐదర్ ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తారు. సో ఇప్పుడు ఆ 5 ఫ్యాక్టర్స్ గురించి డీప్గా తెలుసుకుందాం. సో అందులో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే పేమెంట్ హిస్టరీ. దీని వెయిటేజ్ వచ్చేసి 35%. సో మనకున్న 5 ఫ్యాక్టర్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలి ఇది. సో దీంట్లో ఏంటంటే
మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న లైక్ పర్సనల్ లోన్స్ కానీ లైక్ ఆన్ డ్యూ డేట్స్ ఎన్ని పే చేస్తున్నాం, ఎన్ని డ్యూ డేట్స్ మిస్ చేసాం. సో దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఒకవేళ మంచిగా లైక్ ఆన్ టైంలో పే చేస్తున్నారు అనుకోండి, అయితే క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ లేకపోతే పర్సనల్ లోన్స్ ఈఎంఐస్ కానీ, సో మన క్రెడిట్ స్కోర్ అనేది మంచిగా ఫాస్ట్గా గ్రో అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక్క ఈఎంఐ మిస్ అయినా లేకపోతే ఒక్క డ్యూ డేట్ మిస్ అయినా సరే దీని నుంచి మైనస్ అయ్యే పాయింట్స్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే దీనిది 35% వెయిటేజ్ కాబట్టి ఐదర్ ప్లస్ అయినా సరే మంచి పాయింట్స్ వస్తాయి, లేదా మైనస్ అయినా సరే ఐదర్ ఒక్క డ్యూ డేట్ మిస్ అయినా సరే మైనస్ అవ్వడానికి కూడా చాలా హెవీగా పడిపోతుంది మన క్రెడిట్ స్కోర్ అనేది. సో మన క్రెడిట్ స్కోర్ మంచిగా పెంచాలి అంటే మన పేమెంట్ హిస్టరీ అనేది పాజిటివ్గా ఉంటే చూసుకోవాలి. అంటే అన్నీ కూడా ఆన్ టైంలో పే చేయడానికి ట్రై చేయాలి మనం. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి క్రెడిట్ యూటిలైజేషన్. దీని వెయిటేజ్ వచ్చేసి 30%. సో మనకు పేమెంట్ హిస్టరీ తర్వాత 35% కదా అది. సో దాని తర్వాత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ఇది మన క్రెడిట్ యూటిలైజేషన్. సో దీంట్లో థంబ్ రూల్ ఏంటంటే మనకున్న టోటల్ ఏదైతే క్రెడిట్ ఉంటుందో అది మొత్తాన్ని యాడ్ చేసి అందులో 30% కంటే ఎక్సిడ్ కాకుండా చూసుకోవాలి. అంటే సపోజ్ మన దగ్గర అన్ని క్రెడిట్ కార్డులు కలిపితే టోటల్ లిమిట్ వచ్చేసి 1 lakh అనుకోండి. సో మనం 30,000 కంటే ఎక్కువ యూజ్ కాకుండా చూసుకోవాలి. సో అది క్రెడిట్ యూటిలైజేషన్ అంటే ఎంత యూజ్ చేస్తున్నాం, మనం ఉన్న దాంట్లో టోటల్ దాంట్లో మనం ఎంత యూజ్ చేస్తున్నాం. సో అది 30% కంటే ఎక్స్ట్రా కాకుండా చూసుకుంటే అది మనకు పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మన క్రెడిట్ స్కోర్లో. సో 30% కంటే ఎక్కువ వాడుతున్నామంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మన క్రెడిట్ స్కోర్లో. సో మన దగ్గర 3-4 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, లైక్ 1,00,000-2 లక్షల లిమిట్ ఉంది. సో మొత్తం వాడేద్దామని ఎప్పుడు అనుకోకండి. సో ఈ 30% రూల్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం స్టిక్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి ఇది కూడా కొంచెం ఎక్కువ సార్లు ఎక్సీడ్ అయితే నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే మన క్రెడిట్ స్కోర్ చాలా తొందరగా పడిపోయే స్కోప్ ఉంది. సో కాబట్టి వీలైనంత వరకు 30% ఎక్సీడ్ కాకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ. దీని ప్రపోర్షన్ వచ్చేసి 15%. సో దీంట్లో మెయిన్గా అవతల వాళ్ళు అసెస్ చేసేది ఏంటి అంటే సో మీరు ఎన్ని రోజుల నుంచి మీ క్రెడిట్ని మీరు మేనేజ్ చేస్తున్నారు. సో దీని లెంత్ ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ రిలయబుల్, దీని లెంత్ తక్కువ ఉంటే మీరు తక్కువ రిలయబుల్. అంటే సపోజ్ మీరు ఒక 2 పర్సన్స్ ఉన్నారు, ఎక్స్ పర్సన్, వై పర్సన్. ఎక్స్ అనే పర్సన్ ఒక 2 years నుంచి క్రెడిట్ కార్డ్ వాడుతున్నాడు, అంటే ఈయన లెంత్ ఆఫ్ హిస్టరీ ఎంత అంటే 2 years. ఇంకో పర్సన్ 1 year నుంచి క్రెడిట్ కార్డ్ వాడుతున్నాడు, ఇతని లెంత్ ఆఫ్ పీరియడ్ ఎంత 1 year. సో ఈ ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ రిలయబుల్, ఎవరికి మంచి స్కోప్ ఉంటుందంటే ఈ 2 years ఎవరైతే ఉన్నారో ఆయనకి కొంచెం ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే ఈయన 2 years నుంచి తన క్రెడిట్ కార్డ్ని లేకపోతే పర్సనల్ లోన్ని మేనేజ్ చేస్తున్నా, అంటే తన దగ్గర మేనేజింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కొత్తగా క్రెడిట్ కార్డ్ ఇచ్చినా, కొత్తగా పర్సనల్ లోన్ ఇచ్చినా తను మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో కాబట్టి లెంత్ ఆఫ్ పీరియడ్ అంటే మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారో అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మీ లెంత్ ఆఫ్ పీరియడ్ ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత బెటర్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి క్రెడిట్ మిక్స్. దీని ప్రపోర్షన్ వచ్చేసి 10%. సో క్రెడిట్ మిక్స్ అంటే మనకు దాని వర్డ్ వింటేనే అర్థమైపోతుంది. సో మిక్సర్ అన్నట్టు. సపోజ్ ఒక పర్సన్ దగ్గర ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఒక పర్సన్ దగ్గర ఓన్లీ పర్సనల్ లోన్స్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కూడా ప్రయారిటీ తక్కువ. ఇంకో పర్సన్ ఉన్నాడు, ఆయన దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, పర్సనల్ లోన్స్ ఉన్నాయి. సో ఈయన దగ్గర క్రెడిట్ మిక్స్ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్రెడిట్స్ మిక్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈయనకు ప్రయారిటీ ఎక్కువ, ఈయనకు తన క్రెడిట్ స్కోర్లో ఇంపాక్ట్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఇంకో లెక్క ఉంటుంది ఏంటంటే సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. అంటే మీరు దాదాపు క్రెడిట్ కార్డ్స్ అన్నీ అన్సెక్యూర్డే, మీకు ఎలాంటి కొల్లాటరల్ లేకుండా ఇస్తారు, అంటే వెనక ఏం బ్యాకప్ లేకుండా ఇస్తారు. కొన్ని పర్సనల్ లోన్స్ ఉంటాయి, అంటే కొల్లాటరల్ పెట్టుకొని ఇస్తారు, అంటే లైక్ సపోజ్ మన ఇంటి డాక్యుమెంట్స్ పెట్టుకొని లేకపోతే మన ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఇస్తారు. సో అది సెక్యూర్డ్. సో మీకున్న క్రెడిట్ కార్డ్స్, మీకున్న పర్సనల్ లోన్స్లో ఎంత సెక్యూర్డ్, ఎంత అన్సెక్యూర్డ్. అంటే ఎలాగో మొత్తం మీకు కొల్లాటరల్ ఉందంటే అసలు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ప్రతిదానికి కూడా మీకు బ్యాకప్ ఉంది కాబట్టి మీరు ఎక్కువ రిలయబుల్. బట్ ఎక్కువగా అన్సెక్యూర్డ్ ఉంది, అంటే మీ దగ్గర ఉన్నాయి మొత్తం కూడా ఎలాంటి కొల్లాటరల్ లేకుండా మొత్తం అన్సెక్యూర్డే ఉందంటే మీరు కొంచెం లెస్ ప్రయారిటీ, లేకపోతే మీ క్రెడిట్ స్కోర్ పెరగడానికి అంత స్కోప్ ఉండకపోవచ్చు ఈ ఫ్యాక్టర్ వల్ల. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి న్యూ క్రెడిట్ ఎంక్వైరీస్. దీని ప్రపోర్షన్ వచ్చేసి 10%. సో ఇందులో మెయిన్గా ఏం చూస్తారంటే మీరు ఒక పీరియడ్లో ఎన్ని కొత్త ఎంక్వైరీలు చేస్తున్నారు, అది క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు, లేదా పర్సనల్ లోన్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో ఎన్ని కొత్త ఎంక్వైరీస్ చేస్తున్నారు. సో మీరు ఎంక్వైరీస్ పెరిగే కొద్దీ మీ క్రెడిట్ స్కోర్ మీద ఇది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. క్రెడిట్ ఎంక్వైరీస్ తక్కువ ఉన్నాయనుకోండి, సో ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. క్రెడిట్ స్కోర్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మన క్రెడిట్ స్కోర్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సో దీని గురించి కొన్ని ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఏమున్నాయి అనేది ఆలోచిద్దాం ఒకసారి మనం. సో మెయిన్గా వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరికి నెంబర్ ఆఫ్ ఈఎంఐస్, నెంబర్ ఆఫ్ లైక్ క్రెడిట్ కార్డ్ బిల్ జనరేషన్ డేట్స్ ఉంటాయి. సో వీటిని కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోతారు. సో దానివల్ల డేట్లు మిస్ అయ్యి సో దానివల్ల మనకు క్రెడిట్ స్కోర్ పడిపోవడం జరుగుతుంది. సో దీనికి మంచి ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఏంటంటే లైక్
మనకు పేమెంట్ రిమైండర్స్ పెట్టుకోండి. లైక్ సపోజ్ ఒక ఎక్సెల్ తీసుకోండి, లేకపోతే ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి, అన్నీ రాసుకోండి. లైక్ ఎట్లా అసెండింగ్ ఆర్డర్, లైక్ ఓకే మంత్ స్టార్టింగ్ 1కి ఈ డేట్ ఉంది, 3ర్డ్కి ఈ డేట్ ఉంది, లేకపోతే 5థ్కి ఈ డ్యూ డేట్ ఉంది. సో ఇలా సీక్వెన్స్గా అసెండింగ్ ఆర్డర్లో మొత్తం రాసుకోండి. ఇదే దాన్ని తీసుకెళ్ళి మీ మొబైల్లో క్యాలెండర్ ఉంటుంది, ఆ క్యాలెండర్కి యాడ్ చేయండి. లైక్ 1కి యాడ్ చేసి లైక్ సో అండ్ సో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డ్యూ డేట్ ఉంది, లేకపోతే సో అండ్ సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్సనల్ లోన్ ఈఎంఐ ఉంది. సో రిమైండర్స్ పెట్టుకోవడం వల్ల మీరు ఏ డ్యూ డేట్ మిస్ కాకుండా ఆన్ టైంలో పే చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఆన్ టైంలో పే చేస్తే ఇది హైయెస్ట్ మనకు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి దీనివల్ల మన క్రెడిట్ స్కోర్ తొందరగా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే మన క్రెడిట్ యూటిలైజేషన్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పెట్టుకోవాలి. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మన టోటల్ క్రెడిట్ లిమిట్లో లైక్ 30% కంటే తక్కువ వాడడానికి ట్రై చేయాలి. సో ఇందులో ఉన్న ట్రిక్ ఏంటంటే సపోజ్ మీకు 1 lakh టోటల్ క్రెడిట్ లిమిట్ ఉంది, మీరు 50,000 సంథింగ్ వాడేశారు. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీ బిల్ జనరేషన్ డేట్ 15th అనుకోండి. సో మీరు 12thకో 11thకో అంటే 2-3 days ముందు, ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్ రిఫ్లెక్ట్ కావడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 2-3 days ముందు కానీ లేకపోతే 4-5 days ముందు కానీ మీరు ఆ బ్యాలెన్స్ సపోజ్ 30% కంటే ఎక్కువ వాడదు కాబట్టి ఎక్స్ట్రా 20,000 మీరు వాడారు. ఆ ఎక్స్ట్రా 20,000 ఆ 2-3 days ముందు ఏదైతే ఉందో దాంట్లో పేమెంట్ చేసేయండి. సో మీరు ఎఫెక్టివ్గా బిల్ జనరేషన్ డేట్కి మీకు 30% కంటే తక్కువనే జనరేట్ అవుతుంది. అంటే ఇది మీకు క్రెడిట్ స్కోర్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మీరు ఇఫెటల్ సడన్గా లైక్ 30% కంటే ఎక్కువ వాడాల్సి వస్తే బిల్ జనరేషన్ కంటే ఒక 4-5 days ముందు లైక్ ఆ బ్యాలెన్స్ అయితే మార్జిన్ ఉందో అది కట్టేసేయండి. సో దట్ ఆ బిల్ జనరేషన్ ఏదైతే ఉందో 30% కంటే తక్కువకే జనరేట్ అవుతుంది కాబట్టి మీ క్రెడిట్ స్కోర్ లైక్ మంచిగా బూస్టప్ అవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీ కొత్త అప్లికేషన్స్ని ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించండి. సో మీకు డైలీ 10-15 కాల్స్ వస్తాయి, సార్ మీకు క్రెడిట్ కార్డు ఎలిజిబుల్ ఉన్నారు, లేకపోతే పర్సనల్ లోన్ ఎలిజిబుల్ ఉన్నారు. సో మీరేమనుకుంటారంటే ఊగే కాల్ చేస్తున్నారు కదా, అసలు మనకు లిమిట్ ఎంత వస్తుందో చూద్దాము, సో కాబట్టి పాన్ నెంబర్ ఇచ్చేస్తాం, పాన్ నెంబర్ మీద వాళ్ళు అయితే ఓటీపీ అడుగుతారో అవి చెప్పేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఊకే ఎంక్వైరీస్ పడుతూ ఉంటాయి. సో మనకు ఖచ్చితంగా ఆ క్రెడిట్ కార్డ్ వస్తుందా లేకపోతే పర్సనల్ ఎలిజిబిలిటీ వస్తుందా అనేది తెలియదు, ఎందుకంటే అప్లికేషన్ లాస్ట్ దాకా పోయి రిజెక్ట్ అయిన కేసెస్ కూడా చాలా ఉంటాయి. సో వాళ్ళు కాల్ చేసిన ప్రతిసారి మనం ఏదో చెక్ చేసుకుందామని చెప్పేసి ఓకే చెప్పేసి డీటెయిల్స్ అన్ని షేర్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ పెరిగిపోతాయి. సో కాబట్టి మన కొత్త అప్లికేషన్స్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువతో పెట్టుకోండి. డ్యామ్ షూర్గా వస్తుంది అని తెలిసినప్పుడు మాత్రమే డీటెయిల్స్ షేర్ చేసి అప్లై చేయండి, అదర్వైజ్ కొత్త అప్లికేషన్స్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీ క్రెడిట్ రిపోర్ట్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. లైక్ 1 monthకి ఒకసారి, 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి కంప్లీట్గా మీ క్రెడిట్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా అసలు క్రెడిట్ కార్డ్స్ ఏమేమి కనిపిస్తున్నాయి, అవన్నీ నావేనా కాదా, పర్సనల్ లోన్స్ ఏమేమి కనిపిస్తున్నాయి, ఇవన్నీ నావేనా కాదా, సో ఏమైనా పర్సనల్ లోన్స్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డు డ్యూ డేట్స్ కానీ ఏమైనా మిస్ అయినట్టు కనిపిస్తున్నాయా, నిజంగానే నేను చేశానా అవి. సో ఇలాంటివన్నీ చెక్ చేసుకొని ఓకే డన్ అంత కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. లేదు సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంది క్రెడిట్ రిపోర్ట్లో, లైక్ నేను డ్యూ డేట్ మిస్ కాలేదు, లేదా ఒక లోన్ క్లోజ్ అయింది బట్ ఇంకా స్టిల్ కనిపిస్తుంది, సో దీన్ని కరెక్షన్ చేసుకోవాలి. సో ఎట్లా కరెక్షన్ చేసుకోవాలనేది మనం ముందుకు వెళ్తే నెక్స్ట్ 2-3 minutesలో మాట్లాడుకుందాం మనం. సో దీంట్లో కరెక్షన్ చేసుకునేది ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. సో దీనివల్ల లైక్ మనకు సంబంధించింది మాత్రమే మన క్రెడిట్ రిపోర్ట్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు మనం చూసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ఏంటంటే మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ వాడట్లేదు అనుకోండి, దాన్ని క్లోజ్ చేయకండి, ఎందుకంటే మనకి లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి. సో మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ వాడట్లేదు అనుకుంటే లెట్ ఇట్ బి, దాన్ని క్లోజ్ చేయకుండా అలాగే పెట్టుకోండి. మీరు జస్ట్ ఎన్షూర్ చేసుకోవాల్సింది ఏంటంటే దాని మీద ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయా, లేకపోతే యాన్యువల్ ఛార్జెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, అలాంటివి లేని మాత్రమే కంటిన్యూ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఆల్ దానికి యాన్యువల్ ఛార్జెస్ కానీ ఏదైనా ఛార్జీలు ఉంటే వాటిని క్లోజ్ చేయండి. బట్ ఏ ఛార్జీలు లేకుండా ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనుకోండి దాన్ని అలాగే ఉండనివ్వండి, ఎందుకంటే ఇది లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీని బిల్డ్ చేస్తుంది, దానివల్ల మన క్రెడిట్ స్కోర్ని పాజిటివ్ ఇంపాక్ట్ చేస్తుంది. కొంతమందికి ఏంటంటే క్రెడిట్ స్కోర్ అనేది చాలా దారుణంగా పడిపోయాడు, లైక్ అరౌండ్ 300s 400sలో వాళ్ళ క్రెడిట్ స్కోర్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా 300-400 నుంచి స్టార్ట్ చేసి క్రెడిట్ స్కోర్ని లైక్ మంచిగా బిల్డప్ చేయాలంటే చాలా ఇయర్స్ పడుతుందని చెప్పాలి. సో ఇలాంటి కేసులో మంచి స్పీడ్ రికవరీ కావాలి అంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మనం ఫాలో అవ్వచ్చు. సో అందులో మెయిన్గా ఏంటంటే ట్రై ఫర్ ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్. అంటే లైక్ ఇప్పుడు మన క్రెడిట్ కార్డ్స్ అన్ని కొలాటరల్ లెస్, అంటే దానికి ఏం సెక్యూరిటీ ఉండదు, బ్యాకప్ ఏం ఉండదు. బట్ ఎఫ్డి బేస్లో ఏంటంటే మీరు సమ్ అమౌంట్ అమౌంట్ ఎఫ్డి చేస్తారు, అంత అమౌంట్కి ఆర్ ఈక్వల్ టు 120%, 130% మీరు ఎంతైతే చేశారో అందులో అంత 120%, 130% మీకు క్రెడిట్ లిమిట్ ఇస్తారు. అంటే క్రెడిట్ కార్డే ఇది, బట్ బ్యాక్డ్ బై సమ్ కొలాటరల్, కాబట్టి ఇది హైలీ రిలయబుల్ అన్నట్టు. సో ఇలాంటి క్రెడిట్ కార్డు వాడడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ చాలా తక్కువ ఉన్నా సరే చాలా తక్కువ టైంలోనే మీ క్రెడిట్ లిమిట్ చాలా మంచిగా పెరిగే ఛాన్స్ ఉంది, అలాగే మీ క్రెడిట్ స్కోర్ కూడా మంచి గ్రో అయ్యే ఛాన్స్ ఉంది.
చాలామంది క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోరే అనుకుంటారు. సో కాదండి. సిబిల్ స్కోర్ అనేది వన్ ఆఫ్ ద టైప్ మాత్రమే. సో మనకు మొత్తం 4 టైప్స్ ఆఫ్ క్రెడిట్ స్కోర్స్ ఉన్నాయి. సిబిల్ ఉంది, ఎక్స్పీరియన్ ఉంది, హైమార్క్ ఉంది, ఈక్విఫాక్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇండియాలో లైసెన్స్డ్ బ్యూరోస్ అని చెప్పాలి. ఇవన్నీ కూడా క్రెడిట్ ఏజెన్సీసే. సో మన ఇండివిజువల్ ఏవైతే మనకు లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవైతే ఉంటాయో ప్రతి బ్యూరోకి కూడా వాటి ఓన్ అల్గారిథమ్స్, వాటి ఓన్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఉంటాయి. మనం చెప్పిన ఫ్యాక్టర్స్ అందరికీ సేమే, చేసే విధానం వేరుంటుంది. సో అందుకోసమనే ఒక పర్సన్ తీసుకున్నా సరే ఈ 4 కూడా సేమ్ ఉండవు. అందరికీ ఒక ఎక్స్ అనే పర్సన్ తీసుకుంటే సిబిల్ ఒకలా ఉంటుంది, హైమార్క్ ఒకలా ఉంటుంది, ఎక్స్పీరియన్ ఒకలా ఉంటుంది, ఈక్విఫాక్స్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే మెథడాలజీ అనేది డిఫరెంట్ అన్నట్టు. సో మనం చూసుకుంటే సిబిల్ అనేది 2000లో స్టార్ట్ అయింది, ఎక్స్పీరియన్ 2006లో స్టార్ట్ అయింది, హైమార్క్ 2007లో స్టార్ట్ అయింది, ఈక్విఫాక్స్ 2010లో స్టార్ట్ అయింది. సో ప్రతి ఒక్కరూ క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోర్ అని ఎందుకు అనుకుంటారంటే ఫస్ట్ స్టార్ట్ అయింది సిబిల్ 2000లో స్టార్ట్ అయింది, ద ఓల్డెస్ట్ క్రెడిట్ బ్యూరో అని చెప్పాలి. సో కాబట్టి ప్రతి బ్యాంకులు కూడా, ప్రైవేట్ లెండర్స్ కూడా సిబిల్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఊరికే యాప్స్లో మన క్రెడిట్ స్కోర్ని చూసుకోవడం వల్ల, చెక్ చేసుకోవడం వల్ల మన క్రెడిట్ స్కోర్ పడిపోతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇది నిజం కాదండి. ఎందుకంటే మనం 2 టైప్స్ ఆఫ్ ఎంక్వైరీస్ ఉంటాయి మనకు, హార్డ్ ఎంక్వైరీస్, సాఫ్ట్ ఎంక్వైరీస్. మనం కొత్తగా క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు, కొత్తగా పర్సనల్ లోన్ అప్లై చేసినప్పుడు మన తరపున ఆ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తరపున క్రెడిట్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. సిబిల్ నుంచో లేకపోతే ఎక్స్పీరియన్ నుంచో ఏవైతే మన 4 టైప్స్ ఉన్నాయో వాళ్ళ నుంచి ఎంక్వైరీ చేస్తారు. సో ఇది హార్డ్ ఎంక్వైరీ. సో నెంబర్ ఆఫ్ హార్డ్ ఎంక్వైరీస్ వల్ల మీ సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. మీరు యాప్స్లో మీ క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకోవడం అనేది సాఫ్ట్ ఎంక్వైరీ. నెంబర్ ఆఫ్ సాఫ్ట్ ఎంక్వైరీస్ ఎన్ని ఉన్నా సరే మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవ్వదు. సో మీరు మీ క్రెడిట్ స్కోర్ని ఇంపాక్ట్ కాకుండా చూసుకోవాలంటే హార్డ్ ఎంక్వైరీస్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పెట్టుకోవాలి. సో హార్డ్ ఎంక్వైరీస్ మీ క్రెడిట్ స్కోర్ తక్కువ చేస్తాయి. సాఫ్ట్ ఎంక్వైరీస్ అంటే మీరు యాప్స్లో చెక్ చేసుకోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోవడం అనేది అబద్ధం మాత్రమే, అది నిజం కాదు. మనకి ఇంకో డౌట్ ఏంటంటే వాళ్ళ క్రెడిట్ రిపోర్ట్లో ఏమైనా తప్పులు ఉంటే ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి. ఎస్, సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ద వే ఆఫ్ కాంటాక్ట్ అన్నట్టు. సో ఈక్విఫాక్స్ అయితే ఆన్లైన్లో ఈ పోర్టల్కి వెళ్ళి మీ డిస్ప్యూట్ని అక్కడ క్లెయిమ్ చేయాలి. సపోజ్ మీ క్రెడిట్ రిపోర్ట్లో ఒక క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంది, మీకు సంబంధం లేనిది అది, లేకపోతే ఒక పర్సనల్ లోన్ ఆల్రెడీ క్లోజ్ అయింది బట్ స్ట్రింగ్గా కనిపిస్తుంది అనుకోండి. సో అది ఈక్విఫాక్స్ రిపోర్ట్లో తేడా ఉంటే ఆన్లైన్లో ఆ పోర్టల్కి వెళ్ళాలి. లేకపోతే మీరు మెయిల్ కానీ ఫోన్ ద్వారా కూడా చేయొచ్చు. దాని డీటెయిల్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అలాగే ఎక్స్పీరియన్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే ఆన్లైన్ పోర్టల్ అయితే ఇలా వెళ్ళాలి. బై ఫోన్ అలా వెళ్తే మీకు ఆల్రెడీ ఫోన్ నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాం. సో అలా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి. ట్రాన్స్యూనియన్ సిబిల్ దీంట్లో ఏమన్నా మీకు ఏమన్నా క్రెడిట్ రిపోర్ట్ ఏమైనా రాంగ్ ఉంటే ఆన్లైన్లో ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. లేదా ఫోన్ మెయిల్ అయితే ఇలా కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో వాటిని కాంటాక్ట్ అవ్వాలి. ఈ వెబ్సైట్స్ యొక్క మీకు ఒకవేళ లింక్సే కావాలి డైరెక్ట్గా అంటే కామెంట్స్లో పింక్ చేయండి, మీకు సపరేట్గా నేను లింక్స్ పంపిస్తాను. బట్ యాక్షన్ తీసుకున్నాక అది క్రెడిట్ రిపోర్ట్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి 45 days to 90 days టైం పడుతుంది. దాని తర్వాత క్రెడిట్ రిపోర్ట్ మీకు మళ్ళీ రిఫ్రెష్గా అప్డేట్ అవుతుంది. సార్ మనం కొత్త క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా లేకపోతే కొత్తగా పర్సనల్ లోన్ అప్లై చేసినా సరే లెండర్స్ అనేవాళ్ళు 5C అనే కాన్సెప్ట్ వాడతారు. సో ఆ 5Cs అనేది డీటెయిల్గా ఒకసారి చూద్దాం. సో అందులో ఫస్ట్ C వచ్చేసి ఏంటంటే క్యారెక్టర్, అంటే బారోయర్ యొక్క రెప్యుటేషన్ ఏంటి. అండ్ సపోజ్ ఆయన శాలరీడ్ అయితే ఏ కంపెనీలో వర్క్ చేస్తుండే, పెద్ద కంపెనీ లేకపోతే చిన్న కంపెనీ ఏంటని, బిజినెస్ ఉంటే అదొక స్టార్టప్ లేకపోతే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ అని. సో బారోయర్ యొక్క రెప్యుటేషన్ చూస్తారు అన్నట్టు. ఇది ఫస్ట్ C క్యారెక్టర్. సెకండ్ C వచ్చేసి కెపాసిటీ, అంటే సపోజ్ మనం క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసాం, ఆయనకు లిమిట్ 50,000 ఇచ్చాం, లేదంటే ఒక పర్సనల్ లోన్ ఇచ్చాం, అందులో ఈఎంఐ ఒక 50,000 30,000 ఉందనుకోండి. సో దాన్ని పేమెంట్ చేసే పే బ్యాక్ చేసే కెపాసిటీ ఉందా లేదా ఆ పర్సన్కి. సో ఇది సెకండ్ C. థర్డ్ C వచ్చేసి క్యాపిటల్, అంటే మనోన్ దగ్గర ఆల్రెడీ ఎంత సేవింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనోడు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేశాడా. సో ఇవన్నీ కూడా ఆయన దగ్గర క్యాపిటల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, ఇది ఒకటి చూస్తారన్నట్టు. దాని తర్వాత నెక్స్ట్ C వచ్చేసి ఏంటంటే కొల్లాటరల్, అంటే ఇప్పుడు మనం ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఇస్తున్నామా పర్సనల్ లోన్ ఇస్తున్నామా దానికి మనోడు ఏమైనా కొల్లాటరల్గా పెడుతున్నాడా పెట్టట్లేదా. సో దీన్ని కూడా అసెస్ చేస్తారు వాళ్ళు. లాస్ట్ C వచ్చేసి ఏంటంటే కండిషన్స్, అంటే మనోడు తీసుకుంటున్న పర్సనల్ లోన్కి లేకపోతే క్రెడిట్ కార్డ్కి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం పెడుతున్నాం, ఛార్జెస్ ఏం పెడుతున్నాం, ప్రిఫరెన్షియల్ రేట్స్ ఏమైనా ఇస్తున్నాం, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నామా, లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నామా, టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఏంటి, అంటే మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెడుతున్నాం ఈ పర్సన్కి. సో ఈ 5Cs మొత్తం కలిపి, అంటే ఎలాంటి పర్సన్, కెపాసిటీ ఉందా లేదా, మన దగ్గర క్యాపిటల్ ఏంటి, కొల్లాటరల్ పెడుతున్నాడా లేదా, మనం ఎలాంటి టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఇస్తున్నామా. సో ఇవన్నీ చూసి మన క్రెడిట్ కార్డ్ ఇవ్వాలా, అప్రూవ్ చేయాలా లేదా, పర్సనల్ లోన్ అప్రూవ్ చేయాలా లేదా. సో ఈ డెసిజన్ ఏదైతే ఉందో ఈ 5Csని బేస్ చేసుకొని
వాళ్ళు అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేస్తారు. బట్ క్రెడిట్ స్కోర్ని ఎక్కడెక్కడ చూసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు 4 క్రెడిట్ బ్యూరోస్ ఉన్నాయి కదా, సిబిలో, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, హైమార్క్. సో ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్స్ ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళి మీరు లాగిన్ అయిపోయి మీ క్రెడిట్ స్కోర్ ఎంత అనేది చూసుకోవచ్చు. లేదు ఇంకా ఈజీ మెథడ్లో కావాలనుకుంటే మీకు ఫోన్పే, పేటిఎం, అమెజాన్ వీటిలో కూడా మీకు ఫ్రీగా లైక్ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందనేది కనిపిస్తుంది. మీరు అక్కడ వ్యూ చేయొచ్చు. లైక్ మాకు క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయి, పర్సనల్ లోన్స్ ఏమున్నాయి, ఎప్పుడెప్పుడు ఏమైనా డేట్లు మిస్ అయ్యాయి, ఎప్పుడెప్పుడు పేమెంట్ చేసామని. కానీ ఒకవేళ మీరు క్రెడిట్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సమ్ ఛార్జెస్ అడుగుతుంది అనుకుంటా. స్కోర్ అయితే ఉందో రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఛార్జెస్ పే చేసి రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సమరీగా చెప్పాలంటే లైక్ క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేయడం అనేది ఓవర్ నైట్లో 1 రోజులో 2 రోజులు అయ్యే పనులు కాదండి. సో ఏదైనా సరే కన్సిస్టెంట్గా నేనైతే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పానో అది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్రెడిట్ స్కోర్ అనేది ఒక పెద్ద మిస్టరీ ఏం కాదు. జస్ట్ ఏంటంటే ఒక డిసిప్లిన్డ్ ఫైనాన్షియల్ బిహేవియర్ మీరు మెయింటైన్ చేయగలిగితే, లైక్ నేను చెప్పిన లైక్ 30% కంటే బిలో చేయడం, లేకపోతే ఆన్ టైంలో పే చేయడం, లేకపోతే మీరు ఆన్ టైంలో పే చేయకపోతే కొన్ని రిమైండర్స్ పెట్టుకోవడం. సో ఇవన్నీ కూడా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్, ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ అనేది చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది, చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా లైక్ మంచి వే ఆఫ్ బిల్డింగ్ క్రెడిట్ స్కోర్. బట్ కరెక్ట్గా వాడితే, మీరు ఒకవేళ ఇర్రెస్పాన్సిబుల్గా క్రెడిట్ కార్డ్ వాడితే మాత్రం ఫైనాన్షియల్ ట్రాప్లో పడిపోతారు. సో అదొక్కటి జాగ్రత్త చూసుకోండి. క్రెడిట్ కార్డ్ అనేది ఎప్పుడైనా సరే ఒకటే చిన్న లాజిక్ ఏంటంటే, నా దగ్గర ఆల్రెడీ 10 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, బట్ 10 రూపాయలు నేను బ్యాంక్ అకౌంట్లోంచి వాడకుండా 10 రూపాయలు క్రెడిట్ కార్డ్లోంచి వాడుతున్నాను. ఈ ఈక్వేషన్ మీరు మెయింటైన్ చేసిన అన్ని రోజులు ఫైనాన్షియల్గా మీరు చాలా సేఫ్గా ఉంటారు. లేదు బ్యాంక్ అకౌంట్లో నా దగ్గర 10 రూపాయలు లేవు, బట్ క్రెడిట్ కార్డులో 10 రూపాయలు బ్యాలెన్స్ ఉంది కాబట్టి నేను వాడతాను అంటే -10 చేస్తాను అన్న పాయింట్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఫైనాన్షియల్ ట్రాప్లో పడే ఛాన్స్ ఉంది. సో అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మీ క్రెడిట్ స్కోర్ని బిల్డ్ చేసుకోండి. సో మొత్తం టాపిక్ నేను క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేమైనా ఇంతకుముందు చెప్పినట్టు కరెక్షన్ కావాల్సిన ఏమైనా లింక్స్ కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో అంతే అండి, ఈరోజు వీడియో మీకు క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. సో వీడియో కంటెంట్ నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.